కార్తీక్‌ని, దీపని వేరు చేయాలని జోష్న అయితే పెద్ద ప్లాన్‌లు చేస్తుంది. ఇంకా అదంతా రివర్స్ చేసి కాంచన అయితే ఏకంగా దీపని పుట్టింట్లోనే ఇంకా కాంచనతో పాటే ఇంకా దీపని కూడా తీసుకొచ్చి అక్కడే పెడుతుంది. సరే ఇక్కడైతే అయ్యిందిలే, నేను ఇంకా బావని ఆఫీస్కి తీసుకెళ్తాను కదా అని జోష్న అయితే తనని తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా తన ఎదురుగానే 2 క్యాబిన్లు పెట్టి ఉంటారు. ఇంకా కార్తీక్ అయితే అక్కడికి వచ్చి ఇంకా దీపని చూస్తూ నవ్వుతూ తనకు లైన్ వేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే, అసలు ఏంటి బావ నువ్వు చేసేదంటే, నా భార్యకి ఇంతవరకు నేను ప్రేమించలేదు, అందుకే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, తనకే ట్రై చేస్తున్నాను, పడుతుందో లేదా అని చెప్పని అన్నట్టుగా వింటూ ఉంటే, నన్ను ఇక్కడ వర్క్ చేసుకొని ఇవ్వడానికి వచ్చావా లేదంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అని చెప్పనని ఇంకా జోష్న అయితే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, తాతయ్య గదికి వెళ్ళు అని చెప్పని అంటుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా దీపని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని మేనేజర్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తెచ్చిచ్చి దీంట్లో మీ పేరుతో లాగిన్ అవ్వాలి అని చెప్పని అంటాడు. ఎందుకంటే ఇంకా కార్తీక్ వెళ్ళి దీపకి చెప్పేదానికి లేదు. ఇంకా అలా చెప్పేయడానికి లేదు అంటే ఇంకా జోష్న ఏమనుకుంటుంది, దీప ఇక్కడి నుంచి ఇక్కడే నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా అనుకునేటప్పటికి ఇంకా దీప తన పేరు మీద లాగిన్ అయ్యేటప్పటికి, ఏంటి నువ్వు చదువుకున్నావా అంటే, అవును డిగ్రీ దాకా చదివాను, నాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా అనేటప్పటికి, నీ నాలెడ్జ్ ఈ ఆఫీస్ వాటికి సరిపోదు అనగానే ఇంకా ఫస్ట్ చేసిన దాన్ని సక్సెస్ అయ్యింది అని చెప్పని ఇంకా శివనారాయణ కూడా వచ్చి తనని మెచ్చుకుంటూ ఉంటే, ఏంటి తాతయ్య నేను చేశాను కదా అంటే, నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు కానీ తను ఈ ఫీల్డ్లో లేదు, అలాంటిది ఫస్టే తను బాగా చేసింది అంటే తను ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా అన్నట్టుగా చెప్పేటప్పటికి, ఇదంతా నీ ట్రైనింగే కదా బావా అని చెప్పనంటే, అవును నా భార్యని నేను నా ట్రైనింగ్లోనే చేసుకుంటున్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటే, థ్యాంక్స్ బావా ఇలా నాకు నేర్పించి అన్ని చేసిన దానికి అని చెప్పని ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా దీప కూడా చేసేసరికి ఇంకా జోష్న అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.